ఒక పొలిటికల్ లీడర్గా కన్నా రాకేష్ రెడ్డిలో ఒక ఎమోషనల్ పర్సన్ కనిపిస్తారు. కుటుంబ వ్యవస్థ గురించి ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్న అనేక నేరాలు ఘోరాలు కావచ్చు, రిలేషన్స్ అంటే చాలా ఈజీ అయిపోయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు, నువ్వు నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయారు. పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు చేసిన తప్పుకు ఆ పిల్లలు శిక్ష అనుభవించేసి పోలీసు వాళ్ళు పిలిచి అడిగితే వాళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ పిల్లలు ఉన్నారు. ఇంకోవైపు భర్త నచ్చలేదు అనేసి సుపారీచి చంపేయడం, భార్య నచ్చలేదు అనేసి చంపించేసేయడం, లేదా లవర్ వచ్చిందని ఫ్రిడ్జ్లో ముక్కలుగా చేసి పంపించడం, ఇలాంటి అనేక విషయాలు జరుగుతున్నాయి కదా. ఒక కుటుంబం, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక విలువలు కలిగిన వ్యక్తిగా వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అంటే నేనేం చెప్తానంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఆధునిక సమాజంలో వచ్చిన మార్పులు ఇవి. దీన్ని నియంత్రించుకోవాలి. దాని గురించే మన ధర్మాలు కావచ్చు, మన వేదాలు కావచ్చు, ఏ ధర్మమైనా, అది ఇస్లాం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళు కొన్ని ఫాలో కావాల్సిందే. అప్పుడే కంట్రోల్ అవుతాయి ఇవి. నీ విచ్చలవిడితనం ఎప్పుడు వస్తున్నది? ఎటువంటి విలువలు లేకుండా పెరుగుతున్నావు కాబట్టి. ఇప్పుడు నీ విచ్చలవిడితనం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక చిన్న జోగి చెప్తాను. ఇప్పుడు సతీ సావిత్రి సినిమా చూసాం మేము చిన్నప్పుడు. భర్త చనిపోతే యముడితో గొడవ పడ్డది. భర్త చనిపోతే సతీ సావిత్రి సినిమాలో యముడితో కొట్లాడి మళ్ళీ భర్త పాలన తెచ్చుకుంటుంది. ఇప్పుడున్న సావిత్రులు భర్త పాలనలో తెస్తున్నారు. అంటే చరిత్రలు ఇవన్నీ మార్చుకోవాలి. భార్యలు భార్యను చంపడు కావచ్చు, భార్యలు భర్తను చంపడు కావచ్చు. ఈ పద్ధతి మంచిది కాదు, సంస్కృతి మంచిది కాదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మోసం వస్తుంది. నువ్వు ఏదైతే నీ నైతిక విలువలు, నీ సాంప్రదాయాలు, పద్ధతులు విడనాడుతున్నావో అప్పుడే సమస్య వస్తుంది. ఏ విలువలు లేకుండా పెరగటం, విచ్చలవిడితనం రావటం వల్ల ఏది చేసినా చెల్లుతుంది అనేది ఒకటి. సమాజంలో కూడా కొన్ని నచ్చిన మార్పులు, డ్రగ్స్ కావచ్చు, కొన్ని బలహీనతలు కావచ్చు, ఇవన్నీ కొద్దిగా ఆధునిక యుగంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కానీ కంట్రోల్ చేసుకుంటూ పోవాలి తప్ప ఇవి ప్రభుత్వమే కంట్రోల్ చేయాలంటే కాదు. ఓకే, ఎవరు వారు కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎలా అయిపోయిందంటే మిగతా దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాయి, వాళ్ళు వదిలేసిన ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెచ్చుకున్నాం. ఒకప్పుడు అమెరికాలో వివాహ వ్యవస్థ అంటే పెద్ద పట్టింపులు ఉండేవి కాదు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అసలు మన భారతీయ వివాహ వ్యవస్థను చూసి అబ్బురపడిపోయేవాళ్ళు. అసలు ఏంటి, ఒక భర్తకు భార్య కట్టుబడ్డం ఏంటి, భార్యకు భర్త కట్టుబట్టడం ఏంటి, తండ్రి చెప్తే పిల్లలు వినడం ఏంటి, అంత పెద్దగా అయినా సరే తండ్రి వస్తున్నాడంటే ఆ భయం ఏంటి అన్న వీటి గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది కంప్లీట్ గా. దీంట్లో ముస్లిమ్స్ 100% నేర్చుకోవచ్చు. నేను దీంట్లో ముస్లిమ్స్ బాగా మెచ్చుకుంటాను. నేను ఓకే, చాలా పద్ధతులు ఉంటాయి దాంట్లో. ఓకే, వాళ్ళ మత నియమాలు, అలా పద్ధతులు అవి పక్కన పెట్టండి. కానీ ఓవరాల్గా ఏవైతే విలువలు ఉన్నాయో, ఖురాన్ తాలీం ఉన్నదో, లేకపోతే వాళ్ళ ప్రార్థన విషయాలు ఉన్నాయో, కట్టు కావచ్చు, వేషధారణ కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, దీంట్లో మాత్రం నేనైతే అంటే ఆ రకంగా నేను ఈ రకంగా చెప్పిన ఉన్నంతలో అంత కట్టడి అవసరం లేకపోయినా కాస్త కూస్తో పాటించాలి అనేది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు నేను చాలా మందికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక విషయం తెలుసుకోవాలి ప్రజలు కూడా, ముస్లిం సోదరులు కూడా. జోర్డాన్ కింగ్ ఫ్యామిలీ ఏవైతే ఉందో, కింగ్స్ అబ్దుల్లా ఫ్యామిలీ, వాళ్ళు మహమ్మద్ ప్రవక్త వారసులు వాళ్ళు. అక్కడ ఎవరు మహిళలు బురక ధరించరు. ఆ రాజ కుటుంబంలో మహిళలు ఎవరు బురకలు ధరించరు. అంటే ఒక ఆధునిక యుగంలో వాళ్ళు కూడా వచ్చేసారు, చేంజ్ ఓవర్ అయిపోయారు. అంటే వీళ్ళేమో ఏవో పద్ధతులు బట్టి వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత వేషధారణ. ఒక మహమ్మద్ ప్రవక్త గారి వారసులే ఈరోజు ఒక ఆధునికమైన పద్ధతిలో మహిళలకు ఏ రకంగా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని మలేషియా లాంటి దేశాల్లో వాళ్ళు క్లియర్గా, సౌదీ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మీరు మహిళలు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టున్నారు, ఫ్రీడమ్గా ఉంటారు. జస్ట్ లైక్ మన ఇండియన్స్ లాగా ఉంటారు, ఇంకా మంచిగా ఉంటారు. అంటే మీకు అసలు ఈ వేషధారణ ఉండదు. స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ ఓపెన్ చేసేసారు. సౌదీ ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త జన్మించిన స్థలం ఉందో, ఎక్కడైతే పవిత్ర మక్కా ఉందో, అక్కడనే ఒక పద్ధతులు, అంటే మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని మార్చిన పరిస్థితులు. ఇక్కడ మాత్రం రోజు రోజుకు ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు. ఓకే, ఏదేమైనా అది మరీ అతి ఎక్కువ మంచి కాదు, మరీ విచ్చలవిడితనం మంచిది కాదు. అతిగా నిర్బంధించడం కట్టుబాట్లతో అది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి ఏదో ఒక రంగన మహిళల్ని మహిళగా గౌరవించాల్సిందే. ఒక మహిళకు 4 సంబంధాలు: కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడ పుట్టినవాడు, కడుపులో పుట్టినవాడు.
ఈ నలుగురు మహిళని ఆ వరుసలతోని ప్రేమించి గౌరవించి ఆరాధిస్తే ఇంకా ప్రపంచమంతా సుఖంగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చిన్న వాటికి పెద్ద వాటికి ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్నపిల్లల నుంచి అంటే ఊహ తెలిసిన పిల్లలు 10 years పిల్లలు కూడా సూసైడ్లు చేసుకోవడము, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందని జాబ్లో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, అనుకున్న జాబ్ రాలేదని రిజల్ట్లో ఫెయిల్ అయ్యామని ఈ సూసైడ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. నేటి జనరేషన్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు, ఆత్మహత్య. రెండోది ఏంటంటే ఆత్మహత్య కూడా ఎవరు గుర్తుపెట్టుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో, ప్రపంచంలో అత్యంత పిరికి చర్య ఏదైనా ఉందంటే పిరికి చర్య. ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది ఏంటంటే ప్రాణం. అంటే మీ దగ్గర అన్నిటికన్నా ప్రపంచంలో విలువైనది ఉన్నది, మీ ఒక పిరికితనం చర్య వల్ల అది కోల్పోతున్నారు. రెండోది, అది జరిగిన నెక్స్ట్ 5 minutes లో మిమ్మల్ని గుర్తుపెట్టుకున్న ప్రపంచం కాదు ఇప్పుడున్న ఉడుకుదొడుకు, కుటుంబంతో సహా. ఎక్కడ ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఏదైనా సరే కొన్నిటికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్నిటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రతిదాన్ని పై వాడితో కంపేర్ చేసుకోవద్దు, కింది వాడితో కంపేర్ చేసుకోవాలి. చాలామందికి చెప్తాను నేను ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అడిగేదో నిన్న మొన్ననో బెంగళూరులో ఒక సూసైడ్ చేసుకున్నారు ఒక ఫ్యామిలీ. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాడు ఉద్యోగం పోయింది అని. కానీ ఉద్యోగం లేని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇట్లా బతున్నారు. 70 ఏళ్ళ KFC పెట్టినోడు ఇట్లా ఈరోజు వాళ్ళు వాడాడు. అంటే ఏమి లేని పేరేంది ఆదాని, వాడు కాంట్రాక్టర్ అక్కడ పోర్ట్లో, ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఇట్లా ఇవన్నీ మనము స్ఫూర్తిగా తీసుకొని అంటే సక్సెస్ఫుల్ చరిత్రలు. 70 ఏళ్ళకి సక్సెస్ అయినోడు, కళ్ళు లేని సక్సెస్ అయినోడు, కాళ్ళు లేని సక్సెస్ అయినోడు, ఇవన్నీ మనం చూసుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలా. అంతే కదా. కొత్త జీవితం ప్రారంభించేటప్పుడు కొత్త ప్రదేశం, ఒకవేళ నీకు ఇబ్బందికరం ఉంది, ఫస్ట్ కూడా సంధ్య ఈ మోహమాటాన్ని వదిలేయాలి. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రధానమైన శత్రువు అంటే మోహమాటం. వాళ్ళేమనుకుంటారు, ఎవడేమనుకోడు, వాడి బాధలు వాడుకున్నాయి, వాడి బతుకు వాడుకున్నది, వాడి దాడికే సరిపోతలేదు. అంటే ఇది ఒక్కటే ప్రధాన శత్రువు, మోహమాటం. ఎవడేమనుకుంటాడో కానీ ఎవ్వడు నీ గురించి అనుకుంటేంత సమయం లేదు. కాబట్టి దయచేసి ఏ జీవితాన్ని స్వీకరించండి, రేపటి రోజు గురించి పోరాడండి, కళల గురించి కష్టపడండి. ఏదో ఒక రోజు కళలు సాకారం అవుతాయి. దానికి చరిత్రల ప్రపంచంలో కొన్ని వేలాది మంది చరిత్రలు ఉన్నాయి. ఆ స్ఫూర్తి ఉంది. మనం కూడా మన కళల్ని సాధించుకుందాం. జీవితాన్ని ఎట్లుండి ఇష్టపడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 7 star హోటల్లో తిన్నా మార్నింగ్ వరకు ఉండదు, నువ్వు రోడ్డు మీద తిన్నా నువ్వు మార్నింగ్ వరకు ఉండదు. అంతే కదా, ప్రాక్టికల్గా. కాబట్టి రేపటి రోజు నీకు ఏ కోరికలు, ఇప్పుడు మేము ఉన్నాం, సామాన్యులుగా పుట్టాము, సామాన్యులుగా పెరిగాము, కార్మికులుగా పనిచేసాము. అంటే ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాము ఇవి, ఎందుకంటే ఇప్పుడు నేను డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు రోజు నేను మర్సిడీస్లో తిరుగుతున్నాను. కారణం ఎందుకు చెప్తానంటే దీని గురించే చెప్తాను నేను. ఇట్లా నిరాశ పొందే వాళ్ళకు, నిరాశ నిచ్చులకు లోన్ అవుతున్న వాళ్ళకి చెప్తాను నేను. మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఒకసారి పడతాము, ఇంకోసారి లేస్తాము, అంతే, సింపుల్ లాజిక్. లేకపోతే ఏమవుతుంది, పర్వాలేదు, బ్రతికితే చాలు. ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గర సంతోషపడు, ఉన్నదంతా. నేను అనేది చెప్పేది అదే. ఇప్పుడు ఈ రోజు నువ్వు రోడ్డు మీద ఇడ్లీ తిన్నా బతుకుతున్నావు, నేను చివరి ఛానల్ మీద, రేపు నేను చివరి ఛానల్ ఉన్నది ఈయన ఉండదు. రేపు ఏదో కారు కొన్నాను, 10 కోట్ల కారు కొన్నది, నెక్స్ట్ ఇయర్ పాతది అవుతుంది. అంతే కదా. కాబట్టి నువ్వు సైకిల్ మీద ఉన్నా అది బాగానే ఉంటుంది. అంటే నేననేది ఏంటంటే, ఈరోజు మనిషి అనుకుంటే, కష్టపడితే, దురలవాట్లకు దరి చేరనీయకుండా మీరు ఒక సానుకూల దృక్పథంతో పోతే మీరు అనుకున్నది 100% అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. ఖచ్చితంగా మీలాగే అందరూ ఆ రకంగా పాజిటివ్ ఒపీనియన్తో ముందుకెళ్ళాలి. ఏ సమాజంలో ఉన్నా వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. బట్ భారతదేశం ముందుకెళ్లే విధంగా అందరి ఆలోచనలు ఉండాలని కోరుకున్న మీ సిద్ధాంతము అందరికి ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటూ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ రాకేష్ గారు. ధన్యవాదాలు.